అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. అటు నాంపల్లి, కోటి, దుండిగల్, లగ్డికప్పుల్ ఏరియాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇటు మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, నార్సింగ్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మండు వేసవిలో ఎండలు దంచి కొడుతున్న సమయంలో ఈరోజు ఉదయమే చిరుజల్లులతో పలకరించింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. 20 జిల్లాలకు, తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ వర్షానికి సంబంధించిన దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి రోజు ఈ పాటికే ఎర్రటి సూర్యుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మాత్రం చల్లటి మేఘాలతో మనకి స్వాగతం పలుకుతోంది. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడంతో మరికొద్దిసేపట్లో ఆఫీసులకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజానికి 9-10 ఆ సమయంలో వర్షం కురిస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది ఇప్పుడు మెట్రోని చూస్ చేసుకునే అవకాశం ఉంది. మెట్రో పైన వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అప్పుడు 8 గంటల సమయం అవుతుంది. మరో గంటలో ఆఫీసులకు వెళ్లాల్సిన వారు బయలుదేరాల్సినటువంటి సమయం ఇది. దీంతో వర్షం తగ్గుతుందా, మెట్రోలో వెళ్ళాలా, కార్లు తీయాలా, వర్షంలో ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సో ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు కూడా ఆర్టీవీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని అవాయిడ్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాలో వర్షం ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే వివరాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి శిల్పతో మాట్లాడతాను. శిల్ప, హైదరాబాద్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎలా ఉంది? నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ విధంగానే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్ష ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఒకవైపు ద్రోణి అదేవిధంగా ఆవర్తనం కొనసాగుతున్నాయి. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ను టచ్ అయ్యాయి. సో అవి కూడా చురుగ్గా కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఉండడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి శంషాబాద్, అదేవిధంగా మణికొండ, నార్సింగ్ ఇక్కడ ఎక్కువగా వర్షం నమోదవుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎంటైర్ సిటీలో 9 గంటల వరకు పూర్తి స్థాయిలో వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా 9 గంటలకు ఆఫీస్ సమయం కావడంతో అందరూ కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశమే ఉంటుంది. సో ఆ సమయంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఒకవైపు వర్షం కారణంగా అందరూ కూడా మెట్రో చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బయట కొంచెం పరిస్థితులు కూడా ఎక్కువగా వర్షం ఉండడంతో 2 వీలర్స్ మీద వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడంతో మొత్తం కూడా ఇప్పుడు మెట్రో మొత్తం జామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మెట్రో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫుల్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎంటైర్ సిటీ మొత్తం 9 గంటల వరకు భారీ వర్షాలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుగుణంగా తమ షెడ్యూల్ చేసుకోవాలంటూ కూడా ఒక సూచనలు జారీ చేసింది. నగర వాసులకు ఎవరైతే ముందస్తు షెడ్యూల్ ఉంటే వాళ్ళందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వర్ష సూచన జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. సో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే
అటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు సిటీకి ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవైపు అటు రైతులు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని తమ పనులు చేసుకోవాలంటూ కూడా చెప్తుంది. సో మొత్తం మీద ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగరాన్ని కావచ్చు మొత్తం అప్రమత్తం చేసింది. ఎందుకంటే చిన్న వర్షం వస్తున్నాయి, నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడికి జామ్ అవుతుంది. మొత్తం వాటర్ మొత్తం కూడా రోడ్డు పైన నిలిచి ఉంటే ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సో వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే టీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ ప్రత్యేకంగా రంగంలోకి దిగే ఎక్కడికక్కడ వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటినన్నింటినీ క్లియర్ చేసిన అక్కడ వాటర్ నిల్వ ఉండకుండా మొత్తం పోయే విధంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేశారు. ఎందుకంటే వర్షం నీరు ఈజీగా పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఎందుకంటే మార్నింగ్ సమయం కావడంతో అందరు ఆఫీస్ లోకి వెళ్తారు, ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడంతో ముందస్తుగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు అన్ని ఏదైతే మాన్సూన్ కిట్స్ కావచ్చు అన్ని కూడా ముందస్తుగానే రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే నార్సింగ్, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. 9 గంటల లోపు ఈ వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఆఫీస్కి వెళ్ళేవారు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఒకవైపు వాతావరణ ఇప్పటికే హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో శిల్ప హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఈ వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది? తో పాటు ఆవర్తన అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా చురువుగా కదలడంతో వాటర్ ఎఫెక్ట్ కూడా ఈ వర్షం పైన ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళందరూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రోహిత్, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఏమన్నా ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమన్నా జారీ చేస్తారా? ఎందుకంటే కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎల్లో అలర్ట్ అప్రమత్తంగా ఉండండి అన్నారు. ఆరెంజ్ అలర్ట్ ఎప్పుడైతే జారీ చేస్తారో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. సో కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది, కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు? రైట్, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ఏవైతే ఉంటాయో వారందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే మోకాలోతు వాటర్ అనేవి ఆగిపోతే అలాంటిది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశములు ఉన్నట్లు ఒకవైపు ఐఎండీ అంచనా వేసింది. సో దీని ప్రకారం అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైన సురక్షిత ప్రాంతాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ ఒకవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నా. మనకు లోతట్టు ప్రాంతాలు అంటే ఇటు విద్యానగర్, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎక్కువగా ప్రజలు అక్కడ కాలువ ఉండటంతో ఎక్కువ మంది ఇబ్బంది పడతారు. అక్కడ ఎక్కువగా వర్షం వచ్చి చేరి మొత్తం నీళ్ళలోకి వస్తుంది. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే అవాయిడ్ చేయాలంటూ ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో పక్కనే చెరువు కావచ్చు ఇవన్నీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ ఏదైతే ఇల్లు మునిగే అవకాశం ఉందో పక్కన ఏదైనా సురక్షిత ప్రాంతాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము, ఒకవైపు అన్ని చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద ముఖ్యంగా ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలకి అదేవిధంగా ఆఫీస్కి వెళ్లే వారికి అయితే ప్రత్యేకమైన సూచనలు జారీ చేశారు. వెళ్లేవారు ముందుగానే ఎవరైతే ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలనుకో వాళ్ళు ముందుగానే రోజు బయలుదేరే కన్నా ముందు సమయంలోనే బయలుదేరాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంది. సో ముందుగానే బయలుదేరితేనే మనం ఇన్ టైంకి రీచ్ అయ్యే అవకాశం ఉండడం అని ముందస్తుగానే బయలుదేరాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ ఇటు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఈ రోజు మొత్తం కూడా ఈ రోజు ఎంటైర్ జిహెచ్ఎంసీలో ఎక్కువగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. మనం ఇన్ని రోజుల వరకు కూడా ఈవినింగ్ సమయంలోనే వర్షం నమోదైంది, ఈవినింగ్ సమయంలోనే కొంచెం అంతరాయం కనిపించింది. కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కావడంతో ప్రజలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే మార్నింగ్ సమయంలో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వివిధ పనుల రీత్యా వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. సో పొద్దున్నే ఈ వర్షం స్టార్ట్ అవుతాం వాళ్ళందరూ ఇటు చిరు వ్యాపారులు కావచ్చు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు నార్మల్ వర్షం ఇటు ఎల్లో అలర్ట్ ఇస్తేనే దాన్ని మనం ఎక్కువగా వర్షం వస్తుందని భావించాలి. అలాంటిది ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలి, అత్యవసరం ఉంటే బయటికి రావాలి. ఈ అలర్ట్స్ అనేవి వచ్చే 3 రోజుల పాటు కొనసాగుతాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ తెలుసుకుని వాళ్ళు బయటికి వెళ్ళి అత్యవసరం ఉన్న బయటికి రావాలంటూ సూచిస్తారు. మొత్తం మీద ఇప్పటికే నగర వ్యాప్తంగా ఏదైతే వెస్ట్ జోన్ లో ఇప్పుడు భారీ వర్షం నమోదవుతుంది. 9 గంటల వరకు మొత్తం ఎంటైర్ సిటీలో కూడా మనకు క్లౌడ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది.
మొత్తం మీద వర్షం అనేది ఎక్కువగా ఉండే అవకాశం వర్షంతో పాటు ఈదురుగాలు ఉండడంతో అందరూ కూడా ఇంట్లోనే ఉండాలంటే ఒకవైపు సూచిస్తున్నారు. రైట్ శిల్ప, తెలంగాణలో పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, కోటి, దుండిగల్, లక్డీకపుల్ ఏరియాలో కూడా వర్షం కురుస్తోంది. మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, నార్సింగ్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 20 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ ఎక్కడైతే జారీ చేస్తారో అక్కడ అప్రమత్తంగా ఉండాలి అని. కానీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన చోట కొన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ వర్ష ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికే సమయం 8 గంటలు దాటుతోంది. ఇక ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఉరుకులు పరుగులతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే హైదరాబాద్లో మేము చాలా చోట్ల ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో నేను వివరించాను. ఒకవేళ ఈ వార్తను హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే మీ అభిప్రాయాన్ని మీ ఉన్న ఏరియాలో ట్రాఫిక్ కానీ వర్ష ప్రభావం కానీ ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఆ వివరాలు కూడా వెల్లడిస్తాను. సో దట్ చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని వెళ్ళాలా, బైక్ పైన వెళ్ళాలా, లేదంటే వాళ్ళు కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, మెట్రోలో వెళ్ళాలా అనే దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో మీరు ఉన్న ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను దాన్ని కూడా తెలియజేస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 12 జిల్లాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 20 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 12 జిల్లాల్లోనూ కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. 20 జిల్లాల్లో మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అక్కడ తీవ్రత పెరిగితే ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. చెట్ల కింద గాలి వేస్తూ ఉన్నప్పుడు, భారీ వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఆగొద్దు. ఎందుకంటే చెట్లు కొమ్మలు లేదా ఎండిపోయినటువంటి కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంటుంది. బలహీనంగా ఉన్న ఇళ్ళు, గోడల పక్కన ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలకు తావివ్వకుండా ఉండండి అని చెప్తున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఆగకుండా ఉంటేనే మంచిది. హైదరాబాద్లో మాత్రం పలు ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షం కురుస్తుంది. ఆఫీసులకు వెళ్లాల్సిన సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.